హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇదైతే నైట్ వ్లాగ్ అనమాట. డైలీ నేను నైట్ ఏ టైం వరకు అయిద్దో నాకు పని చూపిద్దామని మీతో షేర్ చేద్దామని అదే వ్లాగ్ తీసాను అనమాట. టిఫిన్కి పుల్కాలకైతే పిండి కలుపుతున్నాను. పుల్కాలోకి కర్రీ ఆలు మిల్ మేకర్ కర్రీ చేద్దామని ఆలు అయితే ఉడకబెడుతున్నానండి. పిండి కలిపేస్తున్నాను. అచ్చంగా మైదా పిండి అయితే ఆరోగ్యం పాడైపోద్దండి. కొంచెం గోధుమ పిండి మైదా పిండి రెండు కలిపి చేసుకోండి. ఇట్లాగా నానబెట్టిన తర్వాత కొంచెంసేపు కలిపిన తర్వాత పిండిని నానబెట్టాలి కొంచెంసేపు. నెక్స్ట్ అయితే బట్టలు చాలా ఉన్నాయండి. బట్టలు అయితే మడత పెట్టేసేసుకోవాలి. పిల్లలైతే వర్క్ క్లాస్ వేసుకుంటున్నారు. వర్క్ క్లాస్ వేసిన తర్వాత బయట ఎంత వర్క్ చేసి వచ్చినా కానీ మన ఆడవాళ్ళకి అనేది ఇంట్లో ఎప్పుడు మనకు ఉంటానే ఉంటాయి. అవి మనం మార్చుకోలేనివి కూడా. అయితే నెక్స్ట్ టమోటా ఆనియన్ వేస్తే కట్ చేసేసుకుంటున్నాను మిల్ మేకర్ కర్రీకి. మిల్ మేకర్ కర్రీ అయితే మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. నేను ఎక్కువ చపాతీకి పుల్కాలకి పరోటాకి మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఆలు మిల్ మేకర్ టొమాటో వేసి చాలా టేస్టీగా ఉంటుంది. మిల్ మేకర్ కర్రీ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే. అందుకు ఎక్కువ అదే చేస్తాను నేను. వెజ్ బిర్యానీలో కూడా ఆ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే. అన్నీ అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. కరివేపాకు నేను మా చెట్టుకే ఉండిద్దండి. అవి తీసుకొని కొంచెం అలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ ఆలు అయితే ఉడికిపోయినాయి. ఆలుని అయితే తొక్క తీసి పెట్టేసుకుందాము. మిల్ మేకర్స్ అట్లాగా వేడి నీళ్ళల్లో కొంచెం నానబెడితే టేస్ట్ బాగుంటుంది. లేదా పచ్చిగా ఇదిలాగుంటాయి. అల్లం చిల్లిపాయ పేస్ట్ నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే నూరుకొని వేసుకుంటానండి. స్టోర్ చేసుకొని వేసుకుంటే నాకు నచ్చదు. అందుకని ఎప్పటికప్పుడే కొంచెం అయితే నేను వేసుకొని వండుకుంటాను. ఇంకేది కూర చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. వాటర్ కూడా రోట్లో వేసిన వాటర్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే బట్టలు అయితే మడత పెట్టేస్తున్నానండి. వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు వచ్చే ఒక్కొక్క లైక్ ఎంతో నాకు ఇంపార్టెంట్ అండి. చాలా బట్టలు అయితే ఉన్నాయండి. బట్టలు మడత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ కూర అయితే ఒకసారి చూద్దాము. కూర అయిందా లేదా అనేది. మిల్ మేకర్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు పుల్కాలకి ప్రిపేర్ చేద్దాము. అట్లా మెత్తగా ఉంటే బాగుంటాయి. పుల్కలు బాగా వస్తాయి నానిపోతే పిండి అనేది. ఎక్కువగా నైట్ ఇంట్లో టిఫినే చేస్తామండి. నైట్ రైస్ అనేది తక్కువ. పిల్లలు కూడా టిఫిన్ ఎక్కువ ఇష్టపడతారు. అందుకని నైట్ ఎక్కువగా టిఫినే చేస్తాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత పిల్లలకి పెరుగన్నం కానీ లేదా మజ్జిగన్నం కానీ పెట్టేస్తాను. బాగా సమ్మర్ ఇప్పుడే ఎక్కువగా వేడిగా ఉంది. ఇంకా ముందు ఇంకెట్లా ఉంటుందో తెలీదు. పిల్లలకి ఎక్కువగా మజ్జిగ ఇవ్వటం అలవాటు చేయండి. చాలామంది పిల్లలు మజ్జిగ అయితే తాగరు. ఇప్పటి నుంచి అలవాటు చేసి మజ్జిగిస్తే బాగుంటుంది పిల్లలకి. పుల్కాలు కాల్చేది గ్రిల్ అయితే నా దగ్గర లేదని నేను ఎక్కువగా ఇట్లానే చేస్తాను. పెనం మీద కాల్చిన తర్వాత ఇట్లాగా స్టవ్ మీద వేసి రెండు పక్కల కాల్చేస్తానండి. ఆల్రెడీ అందులో ఆయిల్ వేసి కొంచెం నేను పిండి కలుపుకున్నాను కాబట్టి ఆయిల్ లేకుండా చేస్తాను. బటర్ ఉంటే బటర్ అయితే పూసేసి పిల్లలకైతే ఇచ్చేస్తానండి. మేమైతే అట్లాగే తినేస్తాము. ఇప్పుడైతే బట్టలు అయితే మొత్తం ఇప్పుడు ఆ బట్టలు అయితే షెల్ఫ్లో తీసుకెళ్ళి పెట్టేస్తాను. నైటే నేను మ్యాక్సిమం పనంతా చేసేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్కి చాలా కష్టంగా ఉండిద్ది. మార్నింగ్ అవ్వదు కదా. అందుకని ఎక్కువ పర్సెంట్ నైటే చేసుకొని పెట్టేసుకుంటాను. మొత్తం అయిపోయిన తర్వాత గిన్నెలు మొత్తం కడుక్కొని షింకు మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటానండి. అప్పుడు మార్నింగ్ ఫ్రెష్గా ఉండిద్ది. కిచెన్లోకి రాగానే మనకి అదో ఫీలింగ్ ఉండిద్ది. అవి మొత్తం గిన్నెలు అవి ఉండి క్లమ్జీగా ఉండి చిరాగ్గా అనిపిస్తుంది. ఆ రోజంతా చిరాగ్గానే ఉండిద్ది. కిచెన్లోకి వెళ్ళినప్పుడు పీస్ఫుల్గా ఉంటే మైండ్ ఆ డే మొత్తం పీస్ఫుల్గానే ఉంటుంది. అందుకని నైటే మ్యాక్సిమం నేను మొత్తం క్లీన్ చేసి పడుకుంటాను. మొత్తం గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా స్టవ్ అయితే తుడుచుకొని స్పాంజీతో ఎక్కువగా క్లీన్ చేసుకుంటాను. లిక్విడ్ అవి వేసుకొని మొత్తం నీట్గా స్టవ్ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని నైట్ అంతా పడుకుంటాను. అప్పుడు మార్నింగ్కి మనకి ఇంకా బాగుంటుంది. ఇంతవరకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ అనమాట. వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ నైట్ ఇట్లా మొత్తం చేసేసుకుంటే మార్నింగ్కి చాలా బాగుండిద్ది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అయితే గిన్నెలు అయితే కడుక్కున్నాను. కిచెన్ ఇప్పుడు నీట్గా ఉండిద్దండి. నైట్ 11 అయింది చూడండి టైం అంతా. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నా కిచెన్ ఒకసారి చూడండి. నమస్తే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.